హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిలచ్చా. ఈరోజు మన వీడియోలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనకు సిబిఎస్ఈ నుంచి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఉపాధ్యాయులందరికీ, మన తెలుగు వారందరికీ, ప్రజలందరికీ, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఉపయోగపడే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు అని చెప్పేసి ఒక టాపిక్ అయితే వచ్చింది. మరి ఆ టాపిక్ ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు, ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. 3 నుంచి 5వ క్లాస్ వరకు ద్విభాషా విధానం. అంటే మనకు ఒక ఉపాధ్యాయునిగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. పేరెంట్స్ కూడా తెలియాల్సిందే. సో ఈ అప్డేట్ ఏంటంటే సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. ఈ విద్యా సంవత్సరం జూన్ అకాడమిక్ నుంచే మరి స్టార్ట్ అన్నమాట. మాతృభాషలో బోధిస్తే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చైనా, జపాన్ లాంటి దేశాలు ఎందుకంత ముందంజలో ఉన్నాయి, టెక్నాలజీలో అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నాయంటే ఈ మాతృభాషలో విద్యా బోధన చేయడం వల్ల. ఇంగ్లీష్ అనేది జస్ట్ ఒక లాంగ్వేజ్ మాత్రమే. సో అది మనకు స్టార్టింగ్ చిన్న పిల్లలకు ఫౌండేషన్ అనేది మనకు మాతృభాషలోనే జరిగితే తొందరగా అర్థమవుతుంది, విషయం తొందరగా గ్రహించబడుతుంది. మనందరికీ తెలిసింది, ఉపాధ్యాయులందరికీ ప్రతి ఒక్కరు తెలుసు. సో అందుకే ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం. స్టేట్ సిలబస్లో కూడా తప్పనిసరిగా మరి మాతృభాషలో బోధించడానికి మరి కొన్ని ప్రణాళికలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిబిఎస్ఈ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. సో నర్సరీ నుంచి 2వ తరగతి వరకు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈ 4 years కూడా అంటే 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విద్యా సంవత్సరం 25-26 2025-26 మరి ఈ జూన్ నుంచే దీన్ని అమలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రకారం మరి అందులో భాగంగా మరి అమల్లో భాగంగా ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకు కంటిన్యూషన్ న్యూస్ చూసుకుంటే మనకు దీనికి అనుగుణంగా తెలంగాణతో పాటు ఏపీలో సిబిఎస్ఈ స్కూళ్ళు ఏవైతే ఉంటాయి కదా, ఈ సిబిఎస్ఈ స్కూళ్లలో మరి తెలుగులోనే బోధించడానికి మరి NEP అనుగుణంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 పలు సిఫార్సులు చేసింది. వీటన్నిటిలో మాతృభాష లేదా రాష్ట్ర అధికారిక భాష అమలు నిర్ణయాన్ని ప్రైమరీ లెవెల్లో ప్రీ ప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సిబిఎస్ఈ బోర్డు అన్ని అనుబంధ స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది. అంటే అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదైనా సరే మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ మాతృభాషలో విద్యా బోధన జరగాలని చెప్పేసి మరి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ అన్ని స్కూళ్లకు మరి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణలో అధికారికంగా సుమారు 600 సిబిఎస్ఈ స్కూళ్ళు ఉండగా అనధికారికంగా ప్రాసెస్ లో ఉన్నవి మరో 500 వరకు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విద్యాలయాల్లోనూ దీన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పుడు KVS స్కూల్ ఉన్నారుగా, మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా దీన్ని అమలు చేస్తారట. సో ఆ విధంగా అన్ని స్కూళ్ళు ఈ ఏర్పాట్లు చేసుకోవాలని సిబిఎస్ఈ ఆదేశాలు ఇచ్చింది. టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని కూడా సూచించింది. టీచర్లకు చిన్న చిన్న ట్రైనింగ్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు. ఎందుకంటే సో ఇలాంటి అప్డేట్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళు మాడిఫై అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించింది. ఈ జూలై నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని, రిపోర్ట్లు పంపించాలని స్కూల్ మేనేజ్మెంట్లకు ఆదేశించింది. దీంతో కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూళ్ళలోనూ తెలుగు బోధన తప్పనిసరి కానుంది. ఇప్పుడున్నటువంటి ఎలాంటి ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్ అంటాం కదా, అన్నిట్లో కూడా ఇక బేసిక్స్ మొత్తం తెలుగులోనే బోధన జరగనుంది. డెఫినెట్గా దీన్ని పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ రికార్డులతో సహా అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫౌండేషన్లో లాంగ్వేజ్ కీలకం. ఎందుకంటే NEPలో భాగంగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఫౌండేషన్ స్టేజీల్లో అంటే నర్సరీ కావచ్చు, LKG కావచ్చు,
యూకేజీ కావచ్చు, ఫస్ట్ కానీ సెకండ్, ఇట్లా వీటన్నిటిలో ఈ విధంగా 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే మనము సెకండ్ క్లాస్ వచ్చేసరికి మరి కొత్త విద్యా విధానం ప్రకారం 8 ఏళ్ళు వస్తాయి కదా, ఆ ఏజ్ వరకు డెఫినెట్గా ఇది ఉండాల్సిందేనట. ఈ విధంగా మాతృభాషలో బోధన చేరున్నారు. ఇక ఈ ఏజ్లో మాతృభాషలో మరి చిన్నారులు సులభంగా పాటలు అర్థమవుతాయని అధికారులు చెప్తున్నారు. భాషాపరమైన అవగాహనతో పాటు ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరుగుతాయని అంటున్నారు. ప్రిపరేటరీ స్టేజ్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాతృభాషతో పాటు మరో భాషను కూడా పిల్లలకు పరిచయం చేయనున్నారు. ఇంకోటి, ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ ఉంది కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చినట్టయితే 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్, ఈ 3 ఏళ్లలో కూడా మాతృభాషలో బోధిస్తూనే ఒక అడిషనల్గా ఒక భాషను పరిచయం చేయాలి. సో ముఖ్యంగా ఇంగ్లీష్ భాషను పరిచయం చేస్తారు అంతే. సో అంతేగాని ముందు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా అన్ని రకాల భాషలు పిల్లల మీద ఉద్దేశి మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేసి తెలుగును కొంతకే పరిమితం చేస్తే బాగుండదు అని చెప్పేసి, సో మెయిన్ ఏంటంటే ఫౌండేషన్లో ఈ లాంగ్వేజ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాళ్ళ సృజనాత్మక శక్తులు బయటకు రావాలన్నా పిల్లలు ఆలోచించేది మాతృభాషలోనే. మరి అందుకని మాతృభాషకు పెద్దపీట వేయడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా దీని ప్రకారం ఇక 3వ తరగతిలో ఇంగ్లీష్ లేదా హిందీ 2వ భాషగా పిల్లలకు చెప్పనున్నారు. అంటే ఇక్కడ నుంచి పాఠశాలలో భారీ మార్పులు రాబోతున్నాయి. సో ఈ విషయం చాలా మంది మరి ఇవ ప్రతి ఒక్కరూ ఇతరులకు చెప్పాలి, ఉపాధ్యాయులు తెలుసుకోవాలి, పబ్లిక్ కూడా జనాలకు కూడా అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే జనాలు 2 రకాలుగా అలవాటు పడి, ఒకటి ప్రైమరీ స్కూలు, 2 హై స్కూల్, కొన్ని ఏరియాల్లో మాత్రం అప్పర్ ప్రైమరీ స్కూల్, ఈ దీనికే అలవాటు పడ్డారు. కానీ ఇక నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్లో ఈ స్కూళ్ళు అన్ని చిన్నగా విడిపోతున్నాయి ఏజ్కి తగ్గట్టు. సో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులన్నింటినీ మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు స్వీకరించాల్సిందే, తెలియని వాళ్లకు అవగాహన కల్పించాల్సింది. ఇట్లా ప్రస్తుతం స్టేట్ సిలబస్ బడుల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంది. ఒక సబ్జెక్టుగా తెలుగు అనేది జస్ట్ ఒక లాంగ్వేజ్, ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంది. దీన్ని చాలా స్కూల్ పెద్దగా అమలు చేయట్లేదు. అయితే ప్రస్తుతం 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన చేయాలని సిబిఎస్ఈ ఆదేశించడంతో దీని ప్రభావం స్టేట్ సిలబస్ స్కూళ్ల పైన కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లే కాదు, స్టేట్ సిలబస్ ఉన్నటువంటి స్కూల్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. సో ఈ విధంగా ప్రస్తుతం రాష్ట్ర సిలబస్ అమలు చేస్తున్నవి 10,000కు పైగా ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. 10,000కు పైగా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూల్ కూడా స్టేట్కి సంబంధించినటువంటి సిలబస్ని అమలు చేస్తున్నాయి. సో ఇక్కడ స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా మొత్తం ఇవే రూల్స్ రాబోతున్నాయి. ఈ విధంగా ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా భాషలోనే బోధన చేయాలని ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక యజ్ఞం లాగా దీన్ని అమలు చేయడానికి మరి ముందుకు రావటం జరిగింది. మొత్తం మీద స్కూళ్ళలో భారీ మార్పులు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడే వచ్చేస్తున్నాయి జూలై నుంచి. స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో అది కూడా ఇప్పుడు ఆల్రెడీ తెలుగు మీడియం స్కూల్ ఉన్నటువంటి దగ్గర ఏ ప్రాబ్లం లేదు. కానీ కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు మన స్టేట్కి సంబంధించిన సిలబస్ అమలు చేసే స్కూళ్ళలో మరి ఈ సంవత్సరం అన్న మార్పులు రావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ అన్న మార్పులు రావచ్చు, కానీ మొత్తం మీద మార్పు అయితే వస్తున్నాయి. సో ఇది పరిస్థితి. అందుకే మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇతరులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.